ఇవాళ మా కాబోయే పిఎం రాహుల్ గాంధీ గారి బర్త్డే. చాలా సంతోషంగా ఉన్నాం. విలేజ్ లో పల్లెలో కేకులు కట్ చేసుకుంటా పండగ, ఒక దసరా పండగను సంక్రాంతి పండగ వస్తే ఎలా ఉంటుందో అలా పండగ చేసుకుంటున్న టైంలో పార్టీ గురించి వాళ్ళ గురించి మాట్లాడటం అవసరం అయ్యాల. ఎందుకు అసలు ఇవన్నీ ఆ నలుగురు కూడా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లే. కార్ రేస్ లో కొడుకు పోతున్న భయం, కాళేశ్వరంలో తండ్రి పోతున్న భయం, లిక్కర్ కేసులో కూతురు ఆల్రెడీ పోయి వచ్చింది. నన్ను జైల్లో వేయండి జైల్లో వేయండి జైల్లో వేయండి అంటాడు. ఫస్ట్ నుంచి భయపడి జైల్లో వేయమంటాడు. కక్ష సాధింపు అనేది ఉంటే ఎప్పుడో 18 నెలల క్రితం అప్పుడు వచ్చిన అధికారంలో రాగానే వేసేవాళ్ళు. కక్ష సాధింపు లేదు, ముందే వేస్తామన్న భయంతో వాళ్ళకి పోలీస్ స్టేషన్లో జైలు పాలు అవుతాం. ఆయన ఆలోచన ఏంటంటే 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు, లోపల ఉన్నాయి. ఇప్పుడు బయట ఉన్న కాంచి ప్రతిపక్షవాదాలు ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. అంతే తప్ప జైల్లో ఏంటి చేయాలంటే జైల్లో వేస్తే చక్కగా కూర్చోవచ్చు, సువ్వలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటూ సమయానికి తినాలన్న ఆలోచనతో ఉన్నాడు ఆయన. మాట్లాడే ఓపిక లేదు, రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచనతో మేము చేసే అభివృద్ధి చూడలేక జైల్లో వేస్తే జైల్లో కూర్చొని ఏదో రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడే తప్ప వేరే ఆలోచన లేదు. కేటీఆర్ గారు కానీ ఇంకా వేరే ఆ పార్టీ లీడర్లు ఎవరైనా కూడా ఆల్రెడీ 4 కారుకి 4 కిరకలు, 4 కిరకలకి 4 టైర్లు పంచర్ అయి ఉన్నాయి. వాళ్ళు ఎడిపోయే పరిస్థితి లేదు. ఇక వాళ్ళు ఏదున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదేమైనా వాళ్ళు లోకల్ రాజకీయంగా రేపు లోకల్ ఎలక్షన్స్ కి రావాలని ట్రై చేస్తున్నారు. ఫస్ట్ అధికారం మాకు వచ్చింది, మొన్న ఎంపీ సీట్లో పోయినాయి, రేపు అన్ని సీట్లు పోతే మాట్లాడే పరిస్థితి, జనాల్లో తిరిగే పరిస్థితి లేక ఏదో ఒకటి నిందేయాలి అంతే. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి లీగల్ నోటీసులు పంపించడం, మరి ఈ పక్షాన్ని మరి మీరే ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళ లీడర్లు అందరూ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. 650 750 ఫోన్లు ట్యాప్ చేశారు. మా న్యూస్ అంతా ఇని మొన్న 2018లో అధికారం తీసుకున్నారు. అదే ప్లాన్ చేశారు, 23లో రాలే, వాళ్ళ ప్లాన్ సక్సెస్ కాలే. 100% ఫోన్ ట్యాపింగ్ చేశారు. అధికారులతో మా అధ్యక్షులు వారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారు దానికి వెళ్ళారు, సమాధానం చెప్పారు. ఎవరెవరి డేటా, ఎవరెవరి ఫోన్లు ఎన్ని తీసుకున్నారు అన్నది మొత్తం డేటా ఉంది. దీని మీద కూడా రాబోయే 2-3 రోజులు మా సీఎం గారు, మా యంగ్ టైగర్ రేవంత్ రెడ్డి అన్న గారు ప్రెస్ మీట్ పెడతారు. కన్ఫామ్ గా వాళ్ళ జాతకాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర సాధింపు చర్యలు పాల్పడుతుంది. కుట్ర సాధింపు అనేది ఎక్కడా లేదు. చట్టం వాళ్ళు చేసిన తప్పులకి దాన్ని మమ్మల్ని ఈ విధంగా అంటే మమ్మల్ని కక్ష సాధింపులని వాళ్ళు అంటున్నారు. తప్పు చేశారు కాబట్టి మేము వేధిస్తున్నామని అంటున్నారు. తప్పు చేసినా కూడా ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే వాళ్ళు ఎమ్మటే లోపల కక్ష సాధింపు అయితే ఎమ్మటే వేసేవాళ్ళు జైల్లో, వేయలే. చట్టం దాని పని తాను చేసుకుంటూ పోతుంది. ఇవాళ మా కాబోయే పిఎం రాహుల్ గాంధీ గారి బర్త్డే. చాలా సంతోషంగా ఉన్నాం. విలేజ్ లో పల్లెలో కేకులు కట్ చేసుకుంటా పండగ, ఒక దసరా పండగను సంక్రాంతి పండగ వస్తే ఎలా ఉంటుందో అలా పండగ చేసుకుంటున్న టైంలో పార్టీ గురించి వాళ్ళ గురించి మాట్లాడటం అవసరం అయ్యాల. ఎందుకు అసలు ఇవన్నీ ఆ నలుగురు కూడా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లే. కార్ రేస్ లో కొడుకు పోతున్న భయం, కాళేశ్వరంలో తండ్రి పోతున్న భయం, లిక్కర్ కేసులో కూతురు ఆల్రెడీ పోయి వచ్చింది. నన్ను జైల్లో వేయండి జైల్లో వేయండి జైల్లో వేయండి అంటాడు. ఫస్ట్ నుంచి భయపడి జైల్లో వేయమంటాడు. కక్ష సాధింపు అనేది ఉంటే ఎప్పుడో 18 నెలల క్రితం అప్పుడు వచ్చిన అధికారంలో రాగానే వేసేవాళ్ళు. కక్ష సాధింపు లేదు, ముందే వేస్తామన్న భయంతో వాళ్ళకి పోలీస్ స్టేషన్లో జైలు పాలు అవుతాం. ఆయన ఆలోచన ఏంటంటే 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు, లోపల ఉన్నాయి. ఇప్పుడు బయట ఉన్న కాంచి ప్రతిపక్షవాదాలు ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. అంతే తప్ప జైల్లో ఏంటి చేయాలంటే జైల్లో వేస్తే చక్కగా కూర్చోవచ్చు, సువ్వలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటూ సమయానికి తినాలన్న ఆలోచనతో ఉన్నాడు ఆయన. మాట్లాడే ఓపిక లేదు, రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచనతో మేము చేసే అభివృద్ధి చూడలేక జైల్లో వేస్తే జైల్లో కూర్చొని ఏదో రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడే తప్ప వేరే ఆలోచన లేదు. కేటీఆర్ గారు కానీ ఇంకా వేరే ఆ పార్టీ లీడర్లు ఎవరైనా కూడా ఆల్రెడీ 4 4 కిరకలు, 4 కిరకలకి 4 టైర్లు పంచర్ అయి ఉన్నాయి. వాళ్ళు ఎడిపోయే పరిస్థితి లేదు. ఇక వాళ్ళు ఏదున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదేమైనా వాళ్ళు లోకల్ రాజకీయంగా రేపు లోకల్ ఎలక్షన్స్ కి రావాలని ట్రై చేస్తున్నారు. ఫస్ట్ అధికారం మాకు వచ్చింది, మొన్న ఎంపీ సీట్లో పోయినాయి, రేపు అన్ని సీట్లు పోతే మాట్లాడే పరిస్థితి, జనాల్లో తిరిగే పరిస్థితి లేక ఏదో ఒకటి నిందేయాలి అంతే. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి లీగల్ నోటీసులు పంపించడం, మరి ఈ పక్షాన్ని మరి మీరే ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళ లీడర్లు అందరూ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. 650 750 ఫోన్లు ట్యాప్ చేశారు. మా న్యూస్ అంతా ఇని మొన్న 2018లో అధికారం తీసుకున్నారు. అదే ప్లాన్ చేశారు, 23లో రాలే, వాళ్ళ ప్లాన్ సక్సెస్ కాలే. 100% ఫోన్ ట్యాపింగ్ చేశారు.
అధికత్వం మా అధ్యక్షులు వారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారు దానికి వెళ్ళారు, సమాధానం చెప్పారు. ఎవరెవరి డేటా, ఎవరెవరి ఫోన్లు ఎన్నెన్ని తీసుకున్నారు అన్నది మొత్తం డేటా ఉంది. దీని మీద కూడా రాబోయే 2-3 రోజులు మా సీఎం గారు, మా యంగ్ టైగర్ రేవంత్ రెడ్డి అన్న గారు ప్రెస్ మీట్ పెడతారు. కన్ఫామ్ గా వాళ్ళ జాతకాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర సాధింపు చర్యలకు పాల్పడుతుంది. కుట్ర సాధింపు అనేది ఎక్కడా లేదు. చట్టం వాళ్ళు చేసిన తప్పులకి దాన్ని మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని కక్ష సాధింపులని వాళ్ళు అంటున్నారు. తప్పు చేశారు కాబట్టి మేము వేధిస్తున్నామని అంటున్నారు. తప్పు చేసినా కూడా ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే వాళ్ళు ఎమ్మటే కక్ష సాధింపు అయితే ఎమ్మటే వేసేవాళ్ళు జైల్లో వేయలేదు. చట్టం దాని పని తాను చేసుకుంటూ పోతుంది.